అమరావతి పనుల పునఃప్రారంభం కార్యక్రమం ప్రజలందరి భాగస్వామ్యంతోనే సక్సెస్ అయిందన్నారు సీఎం చంద్రబాబు. కేంద్రం మద్దతు, పక్కా ప్రణాళికతో ఫ్యూచర్ సిటీగా అమరావతిని నిర్మిస్తామన్నారు. ఏపీ రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమం విజయవంతం అవడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కూటమి పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రగతికి మద్దతుగా నిలుస్తామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలు మరింత నమ్మకాన్ని నింపాయని నేతలతో చెప్పారు చంద్రబాబు. ప్రజలందరి భాగస్వామ్యంతోనే సభ సక్సెస్ అయిందన్నారు. సభ నిర్వహణకు సమస్త ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందన్న ముఖ్యమంత్రి సమన్వయంతో పనిచేశారంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. అమరావతి ఆవశ్యకతను వివరించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా పనులు పునః ప్రారంభించామన్నారు. అమరావతి ఒక నగరం కాదు, ఒక శక్తిగా మారుతుందన్న ప్రధాని మాటలు స్ఫూర్తిని నింపాయన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు అమరావతి కేంద్రంగా ఉంటుందని ప్రధాని చేసిన వ్యాఖ్యలు భవిష్యత్ రాజధానిని ఆవిష్కరించాయన్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ ప్రసంగం ప్రజల పట్ల ఉన్న అభిమానానికి, రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలిచిందన్నారు చంద్రబాబు. మరోవైపు అమరావతి పునః ప్రారంభం కార్యక్రమంపై చంద్రబాబు ట్వీట్ చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.